హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 15లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఇస్ ద క్వశ్చన్. ERHT is related to BLEN in a certain way based on the English alphabetical order. In the same way, XSNR is related to UMKL. To which of the given options is DIOQ related following the సేమ్ లాజిక్ అన్నారు. ఓకే, ఒక నిర్దిష్ట మార్గంలో ERHT అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా BLENకి సంబంధించినది, అదేవిధంగా XSNR అనేది UMKLకి సంబంధించినది. అదే లాజిక్ని అనుసరిస్తూ ఇచ్చిన ఎంపికలలో దేనికి DIOQ సంబంధించినది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ERHT ఈజ్ రిలేటెడ్ టు BLEN. ఈ వర్డ్ని ఇలా కోట్ చేశారు. ఓకే, ఏ లాజిక్ని యూజ్ చేసి కోట్ చేశారో చూద్దాం. ఓకే, E అంటే 5, R అంటే 18, H అంటే 8, T అంటే 20, ఇక్కడ B అంటే 2, L అంటే 12, 5, 14. ఓకే, 5 నుంచి 2 అంటే ఎంత డిక్రీజ్ అయింది? -3. ఓకే, 18 నుంచి 12 అంటే -6. నెక్స్ట్ 8 నుంచి 5 అంటే -3. ఓకే, 20 నుంచి 14 అంటే -6. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకో వర్డ్ ఇచ్చారు XSNR. ఓకే, ఇది వచ్చేసి దేనికి రిలేటెడ్ అంట? UMKLకి రిలేటెడ్ అంట. ఓకే, దీని నంబర్ ఏమవుతుంది? 24. ఇది 19, 14, 18. నెక్స్ట్ 21, 13, 11, 12. ఓకే, 24 to 21 అంటే -3, 19 to 13 అంటే -6, 14 to 11 అంటే -3. ఓకే, 18 to 12 అంటే -6. ఇక్కడ ఏ లాజిక్ యూజ్ చేశారు? -3, -6, -3, -6. ఓకే, నెక్స్ట్ అదే కోడ్ని అదే లాజిక్ని యూజ్ చేసి దీనికి కోడ్ రాయమన్నారు DIOQకి. ఓకే, దీని నెంబర్ ఏమవుతుంది? 4, ఇది 9, 15, 17. ఓకే, -3 అంటే ఏమవుతుంది? 1 అంటే ఏ కదా. సో ఆప్షన్ చూసుకుంటే మనము ఏ అనే ఆప్షన్ ఒక్క దాంట్లోనే ఉందన్నమాట, 4th ఆప్షన్లో ఉంది ఏ. నెక్స్ట్ చూద్దాం. 9 -6 అంటే ఏమవుతుంది? 3 అవుతుంది. 3 అంటే ఏమవుతుంది? C అవుతుంది. సో నెక్స్ట్ -3 అంటే 12 అంటే L. నెక్స్ట్ -6 అంటే 11 అంటే K. సో ఆన్సర్ ఏమవుతుందంటే ACLK ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ Knifers is arranged in the English alphabetical order. How many letters are there in the English alphabetical order between the letter which is second from the left hand and the one which is third from the right hand in the new letter cluster thus formed అన్నారు. ఓకే, నైఫర్స్ అనే పదంలోని ప్రతి అక్షరం ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చబడింది. ఈ విధంగా ఏర్పడిన కొత్త అక్షర సమూహంలో ఎడమ చివర నుండి 2వ అక్షరం మరియు కుడి చివర నుండి 3వ అక్షరం మధ్య ఆంగ్ల అక్షర క్రమంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఏమంటున్నారు? యాక్చువల్గా ఇంతకు ముందు పేపర్స్లో అయితే మనం ఏం చూసాము, ఇట్లనే ఒక వర్డ్ ఇచ్చేసి అది రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అరేంజ్ చేసిన తర్వాత కండిషన్స్ ఇస్తున్నారు, ఏ లెటర్ నుంచి ఏ లెటర్ మధ్య ఎన్ని లెటర్స్ వస్తాయి అనేసి. ఒకసారి చూద్దాం, కొంచెం కొత్తగా ఉంది కదా. సో ఇందులో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. సో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? E వస్తుందా? నెక్స్ట్ F, దెన్ I, then N, K, N, R, S. ఇది మనకి ఫామ్ అయిన న్యూ వర్డ్. ఇది ఫామ్ అయిన తర్వాత ఇలా ఫామ్ అయిన వర్డ్ నుంచి ఏమంటున్నారు? ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిట్వీన్ ద లెటర్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అంటున్నారు. లెఫ్ట్ అంటే ఇది కదా, లెఫ్ట్ నుంచి సెకండ్ అంటే ఇదే కదా, లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ లెటర్ అంటే F అవుతుంది. ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్ సెకండ్ లెటర్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? విచ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ద న్యూ క్లస్టర్. థర్డ్, రైట్ నుంచి థర్డ్. ఓకే, ఇదేమవుతుంది? రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ లెటర్ అవుతుంది. ఓకే, ఈ రెండు ఏమంటున్నారు? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిట్వీన్ ద లెటర్ విచ్ ఈజ్. ఈ రెండు లెటర్స్ మధ్య ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే, ఆల్ఫాబెట్స్ అంటే IK కాదు, ఇలా రాస్తే మనం తప్పు అవుతుంది. ఓకే, ఆప్షన్ కూడా అది లేదు. నెక్స్ట్ F తర్వాత ఏమొస్తుంది? G, H, I, J, K, L,
ఎం. ఈ రెండు మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 7 లెటర్స్ ఉన్నాయి. అవి ఏవి అంటే ఇక్కడ చూపించినవి అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ 7 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What will come in the place of the question mark in the following equation if plus and divided by are interchanged and minus and into are interchanged అన్నారు. ఓకే, ప్లస్ మరియు డివైడెడ్ బై పరస్పరం మార్చబడి మైనస్ మరియు ఇంటూ పరస్పరం మార్చబడితే కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం వస్తుంది అంటున్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. 9 మైనస్ 4 ఇంటూ 58 ప్లస్ 2 డివైడెడ్ బై 22 అన్నారు. ఓకే, ప్లస్ అంటే ఏమన్నారు, మైనస్ అంటే ఫస్ట్ ఏమన్నారు, ఇంటూ చేయమన్నారు. ఓకే, 4 ఇంటూ అంటే మైనస్ 58 ప్లస్ అంటే డివైడెడ్ బై 2 ప్లస్ 22 అనమాట. ఓకే, ఇదేమవుతుంది 9 ఇంటూ 4 మైనస్ 58 డివైడెడ్ బై అంటే బై 2 రాయచ్చా, ప్లస్ 22. ఇదేమవుతుంది 2 2s are 4 అవుతుందా, 2 9s. ఇదేమవుతుంది 36 మైనస్ 29 ప్లస్ 22. సమ్ ఎంత అవుతుంది 8 58 మైనస్ 29 అంటే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 29 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ఆంగ్ల అక్షర క్రమంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక వర్డ్ సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సిన వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇది చూస్తే ఏమవుతుంది, ఆర్ అంటే 18 కదా, టీ అంటే 20, వి అంటే 22, నెక్స్ట్ 24 అంటే ఎంత ప్లస్ చేశారు, +2 జరిగింది కదా. ఇక్కడున్న వర్డ్కి ఫస్ట్ లెటర్లో డిఫరెన్స్ ఎంత ఉంది, +2 ఉంది. ఓకే, ఇప్పుడు 24 నెక్స్ట్ +2 చేస్తే ఏమవుతుంది 26 అంటే జెడ్. ఓకే, జెడ్ ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ చూస్తే ఎఫ్ అంటే ఏమవుతుంది మనకి 6, హెచ్ అంటే 8, దెన్ 10, దెన్ 12, దెన్ 14 అంటే ఎన్ కదా. సో జెడ్ 14 జెడ్ ఎన్ ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో థర్డ్ వన్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ జీ అంటే ఏమవుతుంది 7, ఐ అంటే 9, కే అంటే 11, ఎం అంటే 13, నెక్స్ట్ +2 చేస్తే 15 అంటే ఏమవుతుంది ఓ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ని రాంగ్ ఆప్షన్ అవుతుంది. మనకి ఫోర్త్ ఆప్షన్ ZNO అంటే 15 కదా, ఓ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, A plus B means A is the daughter of B, A minus B means A is the brother of B, A into B means A is the wife of B, and A divided by B means A is the father of B అన్నారు. Based on the above, how is P related to T if P plus Q minus R into S divided by T question mark ఇచ్చారు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A ప్లస్ B అంటే A అనేది B కూతురు, A మైనస్ B అంటే A అనేది B సోదరుడు, A ఇంటూ B అంటే A అనేది B భార్య, మరియు A డివైడెడ్ బై B అంటే A అనేది B తండ్రి. పైన పేర్కొన్న దాని ఆధారంగా P ప్లస్ Q మైనస్ R ఇంటూ S డివైడెడ్ బై T అయితే P అనేది Tకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనల్ని ఆన్సర్ Pకి Tకి రిలేషన్ కనుక్కోమంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, P ప్లస్ Q మైనస్ R ఇంటూ S డివైడెడ్ బై T ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనం రైట్ నుంచి సాల్వ్ చేస్తాం కదా. సో అలాగే S డివైడెడ్ బై T అంటే S ఈజ్ ద ఫాదర్ ఆఫ్ T కదా, S ఈజ్ ద ఫాదర్ ఆఫ్ T, Tకి S ఏమవుతారు ఫాదర్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇంటూ అన్నారు. ఇంటూ అంటే A ఇంటూ B మీన్స్ A ఇస్ ద వైఫ్ ఆఫ్ B అంటే R ఇస్ ద వైఫ్ ఆఫ్ S కదా, R ఇస్ ద వైఫ్ ఆఫ్ S, Sకి R ఏమవుతారు వైఫ్ అవుతారంట. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు మైనస్ మీన్స్ బ్రదర్ అన్నారు. Q ఇస్ ద బ్రదర్ ఆఫ్ R, Rకి Q ఏమవుతారు బ్రదర్ అవుతారు. ఓకే, ఇది కపుల్ కదా, కపుల్. నెక్స్ట్ ఏమన్నారు ప్లస్ ఉంది, P ప్లస్ Q అన్నారు. ప్లస్ అంటే ఏముంది, P is the daughter of B, P is the daughter of Q, P అనే వాళ్ళు Qకి ఏమవుతారు డాటర్ అవుతారు. ఓకే, హౌ ఈజ్ P రిలేటెడ్ టు T అన్నారు. ఓకే, Tకి P ఏమవుతారు, ఇక్కడ ఉన్న Tకి ఈ P ఏమవుతారు అని అడుగుతున్నారు. ఓకే, S ఏమవుతారు ఫాదర్, R ఏమవుతారు మదర్స్ బ్రదర్స్ డాటర్ అవుతారు. ఓకే, మదర్స్ బ్రదర్స్ డాటర్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద
కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4-letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group? Note the odd one out is not based on the number of consonants or vowels or their position in the letter cluster అన్నారు. ఓకే, ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింద 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షరం సమూహము ఆ సమూహానికి చెందినది కాదు అంటున్నారు. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్లో 3 వచ్చేసి ఒకటే కేటగిరీకి చెందినవి, ఒకటి కాదంటున్నారు. అది ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూస్తే CEF 3 5 6 అంటే 3 నుంచి 5 అంటే +2 5 to 6 అంటే +1. ఓకే, UWY 21 23 25 ఇదేమవుతుంది +2 అవుతుంది. 23 to 25 అంటే అగైన్ +2 అవుతుంది. RTU 18 20 21 ఇదేమవుతుంది +2 అవుతుంది, +1 అవుతుంది. నెక్స్ట్ GIJ ఇదేమవుతుంది 7 9 10 +2 +1. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏదంటే UWY. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. సిస్టర్, బ్రదర్, ఫ్రెండ్ అన్నారు. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి. సిస్టర్, బ్రదర్, ఫ్రెండ్ అంటున్నారు. ఓకే, ఫ్రెండ్ అయిన వాళ్ళు సిస్టర్ బ్రదర్ అవ్వకూడదా? అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ చూస్తే 3 డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఓకే, ఇక్కడ చూస్తే అన్ని సర్కిల్స్ ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఇది సపరేట్గా ఇచ్చారు. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 879 880 883 888 895 అన్నారు. ఓకే, ఇక్కడ 79 to 80 అంటే +1, 80 to 83 అంటే +3, 83 to 88 అంటే ఏమవుతుంది +5 అవుతుంది, 88 to 95 అంటే +7 అవుతుంది. అంటే ఏం చేశారు, ఆడ్ నెంబర్స్ని సమ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏమవుతుంది +9 అవుతుంది. +9 అంటే 895 +9 అంటే 904 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద 904 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A dice has its faces marked by letters U, V, W, X, Y and Z. 2 different positions of the same dice are shown. Select the letter that will on the face opposite to the one having X అన్నారు. ఓకే, ఒక పాచిక యొక్క ముఖాలు U, V, W, X, Y మరియు Z అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 వేర్వేరు స్థానాలు చూపించబడ్డాయి. X ఉన్నదానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఉండే అక్షరాన్ని ఎంచుకోండి అన్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. సారీ, ఒకటే డైస్ని 2 ఫేసెస్గా మనకు చూపిస్తున్నారనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్స్కి సెలెక్ట్ ద వన్ ఆపోజిట్ టు ద వన్ హ్యావింగ్ ఎక్స్కి ఆపోజిట్లో ఉండే ఫేస్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే డబ్ల్యూ కామన్ ఉంది ఇక్కడ. ఓకే, మనకి నెక్స్ట్ చూస్తే ఇవి 2 సేమ్ పొజిషన్లో ఉంటే ఇది వచ్చేసి దీనికి ఆపోజిట్ అవుతుంది, ఇది వచ్చేసి దీనికి ఆపోజిట్ అవుతుంది. లేదా అలా లేకుంటే డబ్ల్యూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, దెన్ WVU అవుతుంది, నెక్స్ట్ WZY అవుతుంది. సో ఇవి 2 ఆపోజిట్ అవుతాయా? ఇవి 2 ఆపోజిట్ అవుతాయి. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్కి ఆపోజిట్ ఏమవుతుంది W అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ W ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హియర్ ఐ కమ్ ఈజ్ కోల్డ్ యాజ్ ఈజ్ RCTP and I am going is called as RC as bo. How is I coded in the given language అన్నాడు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో హియర్ ఐ కమ్ను ఈజ్ RCTPగా మరియు ఐఎమ్ గోయింగ్ను RC యాజ్ బోగా కోడ్ చేస్తారు. ఇచ్చిన భాషలో ఐను ఎలా కోడ్ చేస్తారు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇవి 2 సెంటెన్స్లో కామన్గా ఉన్నది ఏంటి? ఐ ఉంది.
ఐ ఐ, ఇక్కడ కూడా ఐ ఉంది, ఇక్కడ కూడా ఐ ఉంది. సో కోట్ చేసిన దాంట్లో కూడా మనకి కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? ఆర్సి ఆర్సి. ఇక్కడ ఈజ్ ఉంది, టీ ఉంది. ఓకే, ఇక్కడ యాజ్ బో ఉంది. సో ఇక్కడ కామన్గా ఉండి ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కామన్, ఇక్కడ కామన్. సో ఐకే కదా మనకు కనుక్కోమన్నారు. సో ఈజీగా మనము ఐకి ఆర్సి ఈజ్ ద కోడ్ అని చెప్పచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈజ్ ఐఎస్ టీపీ అనేది హియర్కైనా అవ్వచ్చు, కమ్కైనా అవ్వచ్చు. ఓకే, ఇక్కడ యాజ్ బో అనేది యామ్ గోయింగ్, ఈ రెండిట్లో ఏ దానికైనా అది అవ్వచ్చు. అది క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి మనం చెప్పలేమన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఓకే, ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా శ్రేణిని పూర్తి చేసే ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఇలా ఉంది ఫస్ట్ ఫిగర్, నెక్స్ట్ ఇలా అయిపోయింది, నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ రావాల్సిన సిరీస్ ఫిగర్ సిరీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే మొత్తం మనకి 9 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒకటి మిస్ అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ 1 మిస్ అయింది, ఇక్కడ 2 మిస్ అయ్యాయి, ఇక్కడ 1 2. నెక్స్ట్ ఏం రావాలి మనకి? చూస్తే ఇక్కడ 2 మిస్ అయ్యాయి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ నెక్స్ట్ దాంట్లో ఇది మిస్ అయింది అనమాట. దీంతో పాటు ఇది కూడా మిస్ అయింది, ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇది మిస్ అయింది మళ్ళీ. ఓకేనా, ఇక్కడ ఉన్న దాంతో పాటు మళ్ళీ ఇక్కడ మిస్ అయింది అనమాట. నెక్స్ట్ ఏమవ్వాలి? ఇక్కడ 1 మిస్ అవుతే ఇక్కడ 2 మిస్ అవుతున్నాయి. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి పోయింది, తర్వాత ఇక్కడ 2 పోయాయి, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి పోయింది అనమాట. అప్పుడు ఇక్కడ ఎన్ని పోవాలి? 2 పోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అంతే కదా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, NSBX is related to QQZA in a certain way based on the English alphabetical order. In the same way, OKIR is related to RIGU. To which of the given options is DTAF related following the సేమ్ లాజిక్ అన్నారు. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా NSBX అనేది QQZAకి సంబంధించినది, అదేవిధంగా OKIR అనేది RIGUకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి DTAF సంబంధించినది అంటున్నారు. ఓకే, ఇందాక ఫస్ట్ ప్రాబ్లం చూసాం కదా, సేమ్ అలాంటి ప్రాబ్లమే ఇది కూడా. NSBX is related to QQZA అంట. ఓకే, ఇదేమవుతుంది? 14 19 2 24 17 17 26 1 అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది? +3నా. ఇక్కడ 9 to 17 అంటే -2నా. 2 to 26 అంటే అగైన్ -2. 24 to 1 అంటే 24 తర్వాత 26 అనమాట లాస్ట్. 24 +2 యాడ్ చేస్తే 26 అవుతుంది. అప్పుడు 27 +3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 27. 27 అంటే ఏ అంటే 1 కదా. సో ఇక్కడ కూడా +3 అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. OKIR ఇదేమవుతుంది? 15 11 9 18 అవుతుంది. RIGU అవుతుంది. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది? 18 9 7 21 7 15 నుంచి 18 అంటే +3నా. ఇది -2నా. అగైన్ 9 to -2 ఇదేమవుతుంది? +3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలి? DTAFకి కనుక్కోవాలి. ఇదేమవుతుంది? 4 20 1 6 అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది? +3 చేస్తే 7 7 అంటే G కదా. +2 చేస్తే 22 22 అంటే V. సో ఆప్షన్ ఏముంది? సారీ -2 -2 అంటే 18 18 అంటే R. మనకు G ఫస్ట్ లెటర్లోనే తెలిసిపోతుంది. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనేసి. సో ఇక్కడ -2 చేస్తే Y 25 అవుతుంది, అంటే Y అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? +3 చేస్తే 9 9 అంటే I అవుతుంది. GRYI ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అస్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ ఈవెన్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు బి ఎట్ వేరియన్స్ విత్ కామన్లీ నాన్ ఫ్యాక్ట్స్. డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్స్ అన్నారు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ చూస్తే ఆల్ యాక్టర్స్ ఆర్ రైటర్స్, సమ్ రైటర్స్ ఆర్ డాన్సర్స్, సమ్ డాన్సర్స్ ఆర్ స్టార్స్ అన్నారు. కన్క్లూజన్స్ చూస్తే సమ్ స్టార్స్ ఆర్ యాక్టర్స్, సమ్ డాన్సర్స్ ఆర్ యాక్టర్స్ అన్నారు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన ప్రకటనలలో మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి. స్టేట్మెంట్లలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అన్నారు.
ఓకే, స్టేట్మెంట్స్ చూసాం కదా. ఆల్ యాక్టర్స్ ఆర్ రైటర్స్. ఆల్ యాక్టర్స్, వీళ్ళు యాక్టర్స్ అయితే ఆల్ యాక్టర్స్ ఆర్ రైటర్స్ అంట. ఓకే, సమ్ రైటర్స్ ఆర్ డాన్సర్స్. సమ్ రైటర్స్ ఆర్ డాన్సర్స్, సమ్ డాన్సర్స్ ఆర్ స్టార్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ చూస్తే సమ్ స్టార్స్ ఆర్ యాక్టర్స్ అన్నారు. స్టార్స్కి యాక్టర్స్కి రిలేషన్ ఉందా? సమ్ రిలేషన్ అంటే ఇలా ఉండాలి కదా. ఓకే, సమ్ రిలేషన్ అంటే ఇలా ఉండాలి. ఓకే, ఇక్కడ సమ్ రిలేషనే లేదు. సో అప్పుడు ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఓకే, సమ్ డాన్సర్స్ ఆర్ యాక్టర్స్. యాక్టర్స్కి డాన్సర్స్కి సమ్ రిలేషన్ ఉందా? లేదు. సో అప్పుడు మనకి సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే రెండు తప్పైపోయినప్పుడు ఏం పెడతాం మనము? నెదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఫాలోస్ అని పెడతాము. ముగింపు 1 లేదా 2 రెండు అనుసరించవు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Select the combination of letters that when sequentially placed in the blanks of the given series will make the series logically complete అన్నారు. ఓకే, ఇచ్చిన శ్రేణిలోని ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు శ్రేణి తార్కికంగా పూర్తి అయ్యే అక్షరాల కలయికను ఎంచుకోండి అన్నారు. ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఈ బ్లాంక్స్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇట్లా ఎన్ని బ్లాంక్స్ ఉంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం అనేసి. ఇక్కడ ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి? 5 బ్లాంక్స్ ఉన్నాయి. సో ఈ సిరీస్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. అంటే 4 లెటర్స్ వస్తాయి. ఇక్కడికి అగైన్ హియర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇదేమవుతుంది? జీ అంటే 7, జే అంటే 10, ఎం అంటే 13, ఇది 16 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? +3 చేశారు. అంటే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలంటే మైనస్ కదా మనం చేయాలి. మైనస్ చేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. 4 అంటే డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇదేమవుతుంది? 7, ఇదేమో 13, ఇదేమో 16, ఇది 19. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ప్లస్ చేశారు కదా. +3 చేస్తే ఏమవుతుంది? జే అవుతుంది. జే అంటే ఏమవుతుంది? 10 కదా. సో మనకి డిజే ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది, అదే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఓకే, ఎఫ్, ఇది 3, 6, 9, 12, దెన్ 15. అంటే ఇది కూడా +3 చేశారు. నెక్స్ట్ ఇది 5, 8. అంటే ఇది కూడా +3 చేశారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఎన్ అవుతుంది, ఇక్కడ క్యూ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ పంచ్డ్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్ అన్నారు. కింద చూపిన విధంగా ఒక కాగితాన్ని మడిచి పంచి చేస్తారు, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక పేపర్ని తీసుకొని దాన్ని ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసి ఒక షేప్లో కట్ చేశారు. అది మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మిర్రర్ ఇమేజ్ లాగే చూస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇది రైట్కు ఉంది, ఇటు ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది అనేది లెఫ్ట్కి కనిపిస్తుందా? అంటే ఇక్కడ కనిపిస్తుంది, అంతే కదా, ఇలా కనిపిస్తుంది. అదే మనకి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనకి టాప్ బాటమ్ ఏం మారవు కదా. ఇక్కడ టాప్లో ఉన్నది ఇక్కడ బాటమ్కి వచ్చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఇలా కనిపిస్తుంది, సో ఇక్కడ కనిపిస్తుంది. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్లో అసలు 2 ఫిగర్స్ ఇక్కడ ఉన్నవి లేవు. సెకండ్ ఆప్షన్ కూడా కాదు. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 8 people are sitting in 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons. In row 1, N, O, T and E are seated and all of them are facing south. In row 2, D, A, M and S are seated and all of them are facing north. Thus each person faces another person from the other row. Conditions చూస్తే no one sits to the right of S, no one sits to the right of N. Only one person sits between S and A. O sits second to the left of T. M doesn't face E. Which of the following options represents both people facing each other అన్నారు. ఓకే, 8 మంది వ్యక్తులు 4 మందిని కలిగి ఉన్న 2 సమాంతర వరుసలో కూర్చున్నారు. తద్వారా పక్కనే ఉన్న వ్యక్తుల మధ్య సమాన దూరం ఉంటుంది. 1వ వరుసలో NOT మరియు E కూర్చొని ఉన్నారు మరియు వారందరూ దక్షిణం వైపు చూస్తున్నారు. 2వ వరుసలో DAM మరియు S కూర్చొని ఉన్నారు మరియు వారందరూ ఉత్తరం వైపు చూస్తున్నారు. అందువలన ప్రతి వ్యక్తి మరొక వరుస నుండి మరొక వ్యక్తికి ఎదురుగా ఉంటారు. ఎస్కి కుడివైపున ఎవరు కూర్చోరు, ఎన్కి కుడివైపున ఎవరు కూర్చోరు. ఎస్ మరియు ఏకి మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు. ఓ అనేవాడు టీకి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. ఎం అనేవాడు ఈకి ఎదురుగా లేడు.
ఓకే, కింది ఎంపికలలో ఏది ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఎదురుగున్నట్లు సూచిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, 2 rows అంటున్నారు. ఓకే, 2 rowsలో ఫస్ట్ రోలో మాత్రం NOT అండ్ E ఉన్నారు, సెకండ్ రోలో DAM అండ్ S ఉన్నారు. ఓకే, ఫస్ట్ రో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, సౌత్ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు సెకండ్ రో వాళ్ళు నార్త్ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నారు అనమాట. ఒకసారి చూస్తే కండిషన్స్, నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి రైట్లో ఎవరు కూర్చోరు. నార్త్, ఎస్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు, సెకండ్ రోలో ఉన్నారు, వాళ్ళు వచ్చేసి నార్త్కి ఫేస్ చేస్తున్నారు. నార్త్కి ఫేస్ చేస్తున్నారంటే మన లెఫ్ట్ అవుతుంది, రైట్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ ఎస్కి రైట్లో ఎవరు కూర్చోరు అంటున్నారు. ఎస్ ఇక్కడ ఉంటే ఇటు సైడ్ ఎవరు కూర్చోరు అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ ఎటు కూర్చోవాలి, లెఫ్ట్ సైడే కూర్చోవాలి. 1 2 3 అంటే ఈ రోలో 4% కదా ఉండేది. సో నేను ఇలా రాశాను అనమాట. నెక్స్ట్ చూస్తే నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్లో ఎవరు కూర్చోరంట. ఎన్ అనేవాడు సౌత్కి ఫేస్ చేస్తున్నాడు. సౌత్కి ఫేస్ చేసినాడంటే మన లెఫ్ట్ వాడికి ఏమవుతుంది, రైట్ అవుతుంది. మన రైట్ వాడికి ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. అక్కడ ఏమన్నాడంటే నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్లో ఎవరు కూర్చోరంటే ఎన్కి రైట్ అనేది ఇది అవుతుంది, మన లెఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎన్కి ఇటు సైడ్ ఎవరు కూర్చోరో అందరు ఇటే కూర్చుంటారు. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎన్కి ఇటు సైడ్ కూర్చుంటారు, ఎస్కి ఇటు సైడ్ కూర్చుంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 1% సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ అన్నారు. ఎస్కి ఏకి 1% మాత్రమే కూర్చోవాలంట. సో ఇటు సైడ్ కూర్చోకూడదు కాబట్టి నేను ఇటు సైడ్ రాశాను అనమాట. ఓ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే ఓ ఉన్నారు. కానీ వీళ్ళు సౌత్కి ఫేస్ చేసి ఉన్నారు కదా. ఇక్కడ లెఫ్ట్ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, రైట్ అని అర్థం చేసుకోవాలి. సో టీకి సెకండ్ రైట్లో, ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్లో ఓ ఉండాలి. ఓకే, చూద్దాం ఏమంటున్నారు. ఎం డస్ నాట్ ఫేస్ ఈ అన్నారు. ఈకి ఎమ్కి ఎవరు ఫేస్ చేయకూడదు అంట. ఓకే, అప్పుడు ఎమ్కు ఈ అనేవాళ్ళ ఫేస్, ఈ అనేవాడు ఎక్కడున్నాడు, ఫస్ట్ రోలో ఉన్నాడు. సో అప్పుడు మనం ఎమ్ముని ఎక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్ ఉంది, ఇది ఫిక్స్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, డి వస్తారు. ఓకే, ఇది ఎలా రాస్తాం మనము, టీ డాష్ ఓ రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇలానే వస్తుంది కదా మనకి, టీ బ్లాంక్ ఓ వస్తుంది. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మనకి ఈ ఉన్నారు. ఈ అనేవాడు ఎమ్కి ఫేస్ చేయకూడదు కాబట్టి ఇలా రాసామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఎన్ ఎమ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, టీఏ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఈడి ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఓఎస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే కరెక్ట్ అవుతుందా, ఈకి డి ఉండాలి. సో ఇది రాంగ్. ఎన్కి ఏముండాలి, ఎమ్ ఉండాలి. సో ఇది కూడా రాంగ్. టీకి ఏముండాలి, ఏ ఉండాలి. ఇది కూడా రాంగ్. ఓకి ఎస్ అనేది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 people L, M, N, O, W, X and Y are sitting in a row facing north but not necessarily in the same order. No one sits to the right of N, only 3 people sit between N and X అన్నారు. Only 2 people sit between X and W. M sits third to the left of L. Y sits to the immediate right of L. How many people sit between O and W అన్నారు. ఓకే, L, M, N, O, W, X మరియు Y అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు. కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. ఎన్కి కుడివైపు ఎవరు కూర్చోరు. ఎన్ మరియు ఎక్స్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఎక్స్ మరియు డబ్ల్యూ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఎం అనేవాడు ఎల్కి ఎడమవైపున 3వ స్థానంలో కూర్చుంటారు. వై అనేవాడు ఎల్కి కుడివైపున కూర్చుంటాడు. ఓ మరియు డబ్ల్యూ మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 7 persons ఉన్నారంట. వాళ్ళు LMNO, WX అండ్ YR ఆర్ ద పర్సన్స్ అనమాట. సరే కండిషన్స్ చూస్తే నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్లో ఎవరు కూర్చోరంట. ఓకే, ఎన్కి రైట్లో ఎవరు కూర్చోరంటే ఎన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో రైట్ ఎండ్లో ఉంది కదా ఎన్. ఇక్కడ ఇటు సైడ్ ఎవరు కూర్చోరు అంటే మిగిలిన వాళ్ళంతా ఎటు ఉంటారు, ఇటు సైడ్ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ఎక్స్. ఎన్కి ఎక్స్కి 3 persons ఉండాలంట. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఎక్స్కి 2 persons ఉండాలంట. ఒకవేళ ఎక్స్కి మనం ఇటు సైడ్ రాస్తే 2 persons అని చెప్పి ఇక్కడ ఏమవుతుంది 2 persons డబ్ల్యూ 8 people అయిపోతారు కదా. ఇక్కడ మనకి ఇచ్చిందే 7 persons. సో మనకి ఈ కండిషన్ రాదనమాట, ఇది తప్పు అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎం సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ లెఫ్ట్లో, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే ఎం ఉండాలంట. ఓకే, వై సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్.
ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలంటే వై ఉండాలంట. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే ఏమవుతుంది మనకి, ఇమీడియట్గా ఉండాలంటే ఇది ఈ 2 పొజిషన్స్ వస్తాయి. మనం ఒకవేళ ఎల్ వై ఇక్కడ రాస్తే పర్సన్స్ పెరిగిపోతారు, కానీ మనకి ఇచ్చిన 7 పర్సన్సే. సో వీళ్ళిద్దరిని ఎల్ వై ఇక్కడ రాసేసి 2 పర్సన్స్ కదా, ఎక్స్ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఏమవుతారు ఎం అవుతారు. ఇక్కడ మనకి మిగిలిపోయింది ఎవరంటే ఎల్ ఎం ఓ అనే వాళ్ళు మిగిలారు. సో అరేంజ్మెంట్ ఏమవుతుందంటే ఎం ఓ ఎక్స్ ఎల్ వై డబ్ల్యూ ఎన్ అవుతారు. సో ఆన్సర్ చూస్తే ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూస్తే హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఓ అండ్ డబ్ల్యూ, ఓకి డబ్ల్యూకి ఎంతమంది కూర్చున్నారు అంటే 3 పర్సన్స్. వాళ్ళు ఎవరంటే ఎక్స్ ఎల్ వై అనమాట. ఓకే, 3 పర్సన్స్, ముగ్గురు 3 పర్సన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 28, 34, 44, 58, 76 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇప్పుడు 28కి 34కి ఎంత డిఫరెన్స్ ఉంది ఒకసారి చూస్తే 28, 34, 44, 58, 76 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక 28 నుంచి 34 అంటే ఎంత ప్లస్ చేశారు, +6. నెక్స్ట్ 34 to 44 అంటే +10, 44 to 58 అంటే +14, 58 to 76 అంటే ఏమవుతుంది 18 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే +22 అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఏం చేశారు +4 చేశారు, 18 + 4 అంటే 22, 76 + 22 అంటే 98, అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఇస్ ప్లేస్డ్ అట్ ఎల్ఎం యాజ్ షోన్ బిలో అన్నారు. కింద చూపిన విధంగా దర్పణాన్ని ఎల్ఎం వద్ద ఉంచినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరైన దర్పణ చిత్రాన్ని ఎంచుకోండి అన్నారు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఆ ఫిగర్కి రైట్ సైడ్ ఒక మిర్రర్ని ప్లేస్ చేశారు. అది మిర్రర్ ఇమేజ్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది ఈ ఫిగర్ అని అడుగుతున్నారు. ఓకే, ఇది ఎటు సైడ్ ఉంది మనకి, రైట్ సైడ్ ఉంది. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, టాప్ బాటమ్ ఏం మారవు, అట్లాంటి ఆప్షన్ ఏముంది. ఇది చూస్తే ఇక్కడ కింద ఉండాల్సింది పైకి వెళ్ళిపోయింది, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇది రైట్లోనే పైకి వెళ్ళిపోయింది, ఇది కూడా రాంగ్ అనమాట. 4th ఆప్షన్ కూడా రాంగ్. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫైల్ ఈస్ కోడెడ్ యాజ్ 6312 అండ్ లైవ్ ఈస్ కోడెడ్ యాజ్ 3241. హౌ ఈజ్ వి కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్ అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫైల్ను 6312గా మరియు లైవ్ను 3241గా కోడ్ చేస్తారు. ఇచ్చిన భాషలో వీను ఎలా కోడ్ చేస్తారు అన్నారు. ఓకే, ఫైల్ని ఎలా కోడ్ చేశారంట, FILE, ఫైల్ ఈజ్ కోడెడ్ యాజ్ 6312. ఓకే, నెక్స్ట్ లైవ్ ఈజ్ కోడెడ్ యాజ్ 3241. ఓకే, ఈ 2 వర్డ్స్లో కామన్గా ఉన్న లెటర్స్ ఏమున్నాయి, LI ఉంది, ILE ఉంది. ఓకే, ఇక్కడ నెంబర్స్ చూస్తే 33122 ఉన్నాయి. సో ఎఫ్కి ఏమవుతుంది కోడ్ 6 అవుతుంది, అలాగే వీకి ఏమవుతుంది 4 అవుతుంది. సో మనం ఏం కనుక్కోమన్నారంటే వీకి కోడ్ ఏమిటి అంటే ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, దీంతో ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇట్లాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డూ వాచింగ్ టీపీ స్టడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.